గ్రామంలో శ్రీ కోదండరామాలయంలో జీర్ణోద్ధారణ పునఃప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంబటి మురళి మాట్లాడారు. గత 54 ఏళ్ల క్రితం నిర్మింపబడిన రాములవారి గుడిని ఆధునీకరించడం ఆనందకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. జై శ్రీరామ్. కుప్రావూరు గ్రామంలోని శ్రీ కోదండరామాలయం జీర్ణోద్ధరణ కార్యక్రమం త్రయాన్నక దీక్షతో ఈరోజు ప్రతిష్ఠ జరిగింది. దాదాపు 10,000 మందితో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇట్లాగే మంచి కార్యక్రమాలు చాలా చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఈ గుడిని గతంలో 50 సంవత్సరాల క్రితం మా పెద్దలు నిర్మించారు. ఈ రోజున నేను అనగా సిద్ధినేని బాబు అని నేను, అట్లాగే తిరుమల శెట్టి అజిత్ కుమారు, మీరును అట్లా గ్రామ పెద్దల ఆశీస్సులతో నిర్మించడం జరిగింది. మా కమిటీ వారు చాలా సహకరించారు. ఈ కమిటీలో తులసిరామయ్య గారు, మోహను, అట్లాగే మురళి, వెంకటేశ్వరరావు, నాగరాజు, మలిశెట్టి వెంకటేశ్వరరావు వీరందరూ పాల్గొని మాకు చాలా సహాయ సహకారం అందించారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కుప్రావూరు గ్రామంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామాలయ నిర్మాణానికి మాకు సహకరించినటువంటి పెద్దలకి నేను తిరుమల శెట్టి అజిత్ కుమారు, సిద్ధినేని బాబు మరియు ఆలయ కమిటీ మరియు ఊరి పెద్దల సహకారంతో మరియు ఈ గుడి జీర్ణోద్ధరణ జరిగి అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము నూతన గుడి నిర్మించి దగ్గరగా ఒక 10,000 మందికి అన్న సంతర్పణతో ఈరోజు అంగరంగ వైభవంగా నూతన విగ్రహ ప్రతిష్ట గ్రామోత్సవం గత 3 రోజుల నుంచి వేద పండితుల మధ్య అన్ని కార్యక్రమాలు జరిగి చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. దీనికి సహకరించిన ఊరి పెద్దలకి, ఊరి జనానికి అందరికీ మా కమిటీ తరపు నుంచి మా అందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ 40-50 సంవత్సరాల నుంచి ఉంది. మా పెద్దలు అందరూ ఇదివరకు 1980 ఆ సంవత్సరాల్లో ఊరి కుప్రావూరు డెవలప్మెంట్ కమిటీ అని చెప్పి ఏర్పాటు చేసుకొని ఆ డెవలప్మెంట్ కమిటీతో ఇందులో ఒక చక్కగా ఒక మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ మందిరాన్ని ఇప్పుడు అందరి సహకారంతో ఆలయంగా పునర్నిర్మించి దానికి వాయు ప్రతిష్ఠ నుంచి ప్రాణ ప్రతిష్ఠ చేసి రాముల వారిని ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆయన ఆశీస్సులతో ఊరు చల్లగా ఉండాలని గ్రామ ఆలయ కమిటీ అందరూ కూడా సహకారంతో దిగ్విజయంగా జరగడం. అనంతరం చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి రాముల వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించి సుమారు 10,000 మందికి అన్న సంతర్పణ చేశారు. ఈ రాముల వారి దేవాలయానికి సిద్ధినేని బాబు, తిరుమల శెట్టి అజిత్ కుమార్ ఇరువురు గ్రామ పెద్దలతో జీర్ణోద్ధారణ పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ పెద్దలు తులసిరామయ్య, మోహన్, మురళి, వెంకటేశ్వరరావు, నాగరాజు, మల్లెచెట్టు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.